సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి విద్యార్థులు ఏ పని చేసినా తప్పనిసరిగా తమ తల్లిదండ్రులకు చెప్పి చేయాలని అన్నారు. పిల్లల ఆరోగ్యం, చదువు పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. విద్యార్థులకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్, వొకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ మాన్యువల్ పంపిణీ. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం విద్యార్థులకు రుచికరమైన పోషకం. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో 15,000 నేరుగా జమ. పిల్లల మొబైల్ ఫోన్లు వాడకంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెయ్యి కలుపుదాం, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం, భావితరాన్ని నిర్మిద్దామని మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఓకే థ్యాంక్ యూ. ఈరోజు మోహన్ గారు వచ్చేయండి. ఈరోజు టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకొని పిల్లలు ఎలా చదువుతున్నారు అని టీచర్లందరూ పేరెంట్స్ చెప్పి పిల్లలు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ మార్కులు ఎలా వస్తున్నాయి, అవన్నీ విషయాలు కూడా ఉపాధ్యాయులు అమ్మా నాన్నకి చెప్పడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మీటింగ్ ఉండడం వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారని పెద్దవాళ్ళు ఏ విధంగా పిల్లల మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి పిల్లల గురించి ఎలా కనుక్కుంటారో అని టీచర్స్ కి ఒక అవగాహన రావడానికి మన విద్యాశాఖ మంత్రి గారు, ఎవరు మన విద్యాశాఖ మంత్రి గారు? నారా లోకేష్ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరికీ కూడా అన్ని స్కూల్స్ కి పెద్దవాళ్ళందరూ వెళ్ళి అక్కడ స్కూల్స్ లో టాయిలెట్స్ ఉన్నాయా, అలాగే వాటర్ ఉందా, అక్కడ భోజనం బాగా పెడుతున్నారా, క్లాస్ రూమ్స్ ఉన్నాయా, అందరూ టీచర్లు ఉన్నారా, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి బుక్స్ ఉన్నాయా, యూనిఫామ్ అందాయా, షూలు అందాయా, తల్లికి వందనం అందిందా, ఈ కార్యక్రమాలన్నీ చూసి రమ్మని మమ్మల్ని అందరినీ పంపించారు. కాబట్టి మన స్కూల్స్ లో ఏమేమైనా ఉంటే, కొరత ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఎవరికైనా మీరు లెటర్ రాసి ఇవ్వడం, లేదనుకుంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు కానీ హెచ్ఎం గారు కానీ మీ స్కూల్లో ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు అందించడమో, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పెద్దలకు అందించడమో, అక్కడ ఎవరూ లేకపోతే డైరెక్ట్ గా మీ మీ డిఈఓ గారికి అందించడమో చేస్తే ఆ స్కూల్స్ లో ఏవైనా సమస్యలుంటే వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తాము అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే మనకి ఈ స్కూల్ చాలా సంతోషంగా, ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ అని ఇక్కడే పెట్టుకుంటాం, ఎందుకంటే మంచి ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ లో చక్కగా ఈ ప్రోగ్రాం పెట్టుకొని మనం అందరం కూడా కలిసి మాట్లాడుకోవాలన్న ఉద్దేశం మీ అందరికీ కూడా ముందుగా పిల్లలందరికీ చెప్తాను. మనం అందరం కూడా ఈరోజు స్కూల్స్కి వస్తున్నాం, చదువుకుంటున్నాం. ఇంతకు ముందు కన్నా టీచర్లు పెరిగారా లేదా? బుక్స్ బాగున్నాయా? యూనిఫామ్ బాగుందా? మధ్యాహ్నం భోజనం బాగుందా? కాబట్టి ఇవన్నీ ఎలా ఉన్నాయి అని కనుక్కోవటం ఒకటి. మీరు ఎలా చదువుతున్నారో కనుక్కోవాలని టీచర్లనే కనుక్కోవాలి కదా. ఎంత అలర పెడుతున్నారో కూడా కనుక్కోవాలని టీచర్లనే కనుక్కోవాలి కదా, అవునా కదా? కాబట్టి అది సౌండ్ ఉండదు, ఎందుకంటే ఎంత అల్లరి పెడుతున్నారో అంత సైలెంట్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు, నేనైతే మాత్రం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజే. గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ ఆల్వేజ్ బెస్ట్. బెస్ట్ టీచర్లు ఉంటారు, బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, బెస్ట్ టీచర్స్ ఉంటారు. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్ లో. గవర్నమెంట్ కాలేజ్లో వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉంటారు. కాబట్టి మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే చాలా మంచిది. ఒకటి. రెండు ఏమిటంటే మీరందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఇక్కడ మీరు కాలేజీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు టీచర్లకు చెప్పెళ్తారా? బయటికి చెప్పెళ్తారా, చెప్పకుండా వెళ్తారా? కాలేజీ నుండి కానీ స్కూల్ నుండి కానీ మనకి ఫస్ట్
యాక్చువల్గా ఇందా పాడారు ఒక పాట, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. అంటే ఏమిటి? గురువులు దేవుళ్లతో సమానం అని. అలాంటి దేవుళ్ళకి అబద్ధాలు చెప్పొచ్చా? వాళ్ళు చెప్పినట్టుగా వింటే మన జీవితాలు బాగుంటాయి, మన భవిష్యత్తు బాగుంటుంది. ఎప్పుడైనా ఏ టీచర్ అయినా మనల్ని గసిరితే అది మన మీద ఉన్న అభిమానంతోనే. ఎవరైనా ఒక టీచర్ నిజంగా ఒక దెబ్బ కొడితే అది మన మీద ఉన్నటువంటి అమితమైన అభిమానం, ప్రేమతోనే. జడ్జి గారు కూడా మన స్కూల్లోనే చదువుకున్నారు, అర్థమైందా? ఓకే, అయితే మీకు ఇప్పుడు ఏం చెప్తున్నాను కదా నేను, ఇప్పుడు పిల్లలందరూ కూడా ఖచ్చితంగా టీచర్లు చెప్పింది వినండి. వాళ్ళు ఎప్పుడైనా సరే మనల్ని దెబ్బలాడినా, గసిరినా, తిట్టినా, అలాగే పొరపాటున ఒక చిన్న దెబ్బ కొట్టినా అది మన మంచి కోసమే. దయచేసి అందుకనే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ఎవరైనా ఒక టీచర్ ఒక దెబ్బ కొట్టారనగానే మొత్తం బెటాలన్నం తీసుకొచ్చి వాళ్ళ మీదకి వచ్చేయకూడదు. అలాగే మనం కూడా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏంటి అని చాలా జాగ్రత్తగా పేరెంట్స్ కూడా ఇంట్లో చూసుకోవాలి. ఈరోజు మీరందరూ కూడా పేరెంట్స్ పిల్లలందరూ కూడా చెప్తున్నాను, ఏదైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు అమ్మకు చెప్పి వెళ్తామా? చెప్తామా? అమ్మకో నాన్నకో చెప్పి బయటకు వెళ్తాం కదా. చెప్పకుండా వెళ్ళాము అంటే ఏంటి? అది తప్పే కదా. ఎప్పుడైనా ఏ పని చేసైనా అమ్మకో నాన్నకో చెప్పి చెయ్యాలి. ఏ పని చేసినా చెప్పకుండా మీరు చేశారు అంటే అది ఖచ్చితంగా తప్పే. కాబట్టి మనల్ని గైడెన్స్ అంటే మనల్ని ఎప్పుడూ గైడ్ చేసేది ఇంట్లో అయితే అమ్మా నాన్న, స్కూల్లో అయితే టీచర్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ పని చేయడానికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళండి తప్పేం కాదు, ఫ్రెండ్స్తో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమ్మకో నాన్నకో చెప్పి వెళ్ళాలి. మీరు బయటకు ఎక్కడికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా, ఏం చేసినా అమ్మకి నాన్నకి చెప్పకుండా ఎప్పుడు చేయకూడదు. ఇది మాత్రం జీవితంలో మీరు మర్చిపోకండి. ఇదే మీకు బాగా ముఖ్యం. అలా అయితే ఖచ్చితంగా మీరు పైకి వస్తారు. మనం చేస్తున్న తప్పో ఒప్పో అమ్మా నాన్నకు తెలుస్తుంది. అలా ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికి కూడా చెప్తున్నాను, పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ క్లాసులో ఎలా ఉంటున్నారని అప్పుడప్పుడు టీచర్లను అడిగి తెలుసుకోండి. పిల్లల్ని చక్కగా చదివించరు. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలే ప్రాణం. వాళ్ళు ఎలా చదువుతున్నారో వాళ్ళ భవిష్యత్తు కోసమే అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళ కోసమే రాత్రింబవళ్ళు కష్టపడి పెంచి పోషిస్తాం. కాబట్టి పిల్లలు ఎలా చదువుతున్నారో అది ఖచ్చితంగా చూడండి. బాధ్యతగా పిల్లలు ఏమైనా చిన్న తప్పుదారి పడుతున్నారంటే పిల్లల్ని ఇంట్లో పెట్టి జాగ్రత్తగా ఏ విధంగా వాళ్ళు చెప్పితే వింటారో ఆ విధంగా నెమ్మదిగా చెప్పండి. ఖచ్చితంగా పిల్లలు చక్కగా బాగుపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో ఎలా ఉందంటే బయట చెడు అలవాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొన్ననే మనందరం కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని ర్యాలీ చేసాం, గుర్తుందా అందరికీనో? డ్రగ్స్ వద్దు బ్రో అన్నాం. అంటే అది డ్రగ్స్ అనే కాదు, మారక ద్రవ్యాలు, అలాగే మద్యం, అలాగే ధూమపానం, సిగరెట్లు, ఇవేవి కూడా ఖచ్చితంగా అవి తీసుకోకూడదు, సేవించకూడదు. అలా అయితే ఆరోగ్యాలు పాడవుతాయి. కాబట్టి వీటన్నిటి కూడా దూరంగా ఉండి మంచి అలవాట్లు చేసుకొని చక్కగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, టీచర్లు చెప్పింది జాగ్రత్తగా వినండి, చక్కగా చదువుకోండి. అయితే చాలా మంది అనుకుంటారు ఫస్ట్ ర్యాంక్ రావడం ఒక్కటే పరమావధి కాదు. ఎందుకంటే అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంకా మిగిలిన ర్యాంకులు ఎవరికి వస్తాయి? అంటే చదువుకోండి, విజ్ఞానంతో చదువుకోండి, చక్కగా చదువుకోండి, అర్థం చేసుకొని చదువుకోండి. ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నదైతే మాత్రం అది కండిషన్ కాదు. టీచర్లు కూడా జాగ్రత్తగా నీకు ఫస్ట్ రాలేదు అని ఎవరిని అనడం దయచేసి చేయకండి. అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరూ చక్కగా పాస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అందరికీ.